హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం అంబేద్కర్ ఓపెన్ సంబంధించినటువంటి పీజీ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, పీజీ ఫస్ట్ ఇయర్ కానీ పీజీ సెకండ్ ఇయర్ కానీ, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ అండ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ సెకండ్ థర్డ్ ఇయర్, తర్వాత బిఎల్ఐసి అండ్ ఎంఎల్ఐసి అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్, ఈ రకమైనటువంటి అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది, అండ్ పీజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళది ఎప్పుడు ఉంది, పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళది ఎప్పుడు ఉంది, అండ్ ఎంబీఏ వాళ్ళది ఎప్పుడు ఉంది, ఈ రకమైన అన్ని టైం టేబుల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇక్కడ చూడండి మనకు పీజీ ఫస్ట్, ఇక్కడ మనం పీజీ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పీజీ ఎవరైతే ఉన్నారో, పీజీ లోపల సెకండ్ ఇయర్ కోర్సెస్, పీజీ సెకండ్ ఇయర్ ఎవరెవరు, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఈ సంబంధించినటువంటి కోర్సులకు ఎగ్జామినేషన్ ఒక్కొక్క సబ్జెక్ట్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఎగ్జామినేషన్ ఉంది, కరెక్ట్ క్లియర్గా ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి మనం అన్ని కోర్సుల యొక్క ఎగ్జామినేషన్ టైం టేబుల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనము ఎంఏ సంబంధించినటువంటి ఎకనామిక్స్ అనమాట, ఎకనామిక్స్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి పీజీ ఎవరైతే ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి చూడండి ఇవన్నీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. అలాగే హిస్టరీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు చూడండి, హిస్టరీ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి మనకు ఆగస్టు 4 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ అన్నీ చదివితే ప్రతి సబ్జెక్ట్ యొక్క వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ ఇట్లా ఎగ్జామినేషన్ నార్మల్గా ఇట్లా చూపిస్తాను. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో బచ్చల్ నవీన్ కుమార్ అని సెర్చ్ చేస్తే, టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు బచ్చల్ నవీన్ కుమార్ అని సెర్చ్ చేస్తే అక్కడ టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అందులో జాయిన్ కూడా కావచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు జాయిన్ కావడానికి ట్రై చేయండి. హిస్టరీకి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం చూసారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఇప్పటి నుంచి ఆగస్టు మనకు జూలై 31 నుంచి మనకు ఆగస్ట్ 4 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ పేపర్స్ అయితే మీరు చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీ ఏ పేపర్స్ ఉన్నారో మీరు ఏ చదువుకోవాలని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ టైం టేబుల్ తెలుస్తేనే మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూస్తున్నట్లయితే మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి 4 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు అలాగే సోషియాలజీ అనమాట, సోషియాలజీ పీజీ సంబంధించినటువంటి సోషియాలజీ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు జూలై 31 నుంచి మనకు ఆగస్ట్ 4 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసరికి మనకు చూడండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. 31 రోజు ఏ సబ్జెక్ట్స్ చూస్తున్నారు, ఆగస్ట్ 1 రోజు ఏ సబ్జెక్టు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే ఈ పీడిఎఫ్ని నార్మల్గా నేను జస్ట్ ఇట్లా ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయని జస్ట్ నార్మల్గా చెప్తున్నాను, మీరు కంప్లీట్గా చూసుకోవడానికి ట్రై చేయండి. ఈ డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అలాగే మనకి ఇక్కడ చూడండి, మనకి తెలుగు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట, ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఇది మనకి ఎప్పటి నుంచి 31 జూలై నుంచి మనకు ఆగస్ట్ 4 వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మనకి హిందీకి సంబంధించినటువంటి హిందీ సెకండ్ ఇయర్ ఎవరైతే పీజీ లోపల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ సెకండ్ ఇయర్ హిందీ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు ఆగస్టు 3 నుంచి మనకు జూలై 31 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఉర్దూకు సంబంధించినటువంటి ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇది ఉంది చూడండి, 31 జూలై నుంచి మనకు 4 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు ఎంకామ్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ కోర్స్ ఎవరైతే ఎంకామ్ చేస్తున్నారో వాళ్ళకు ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి ఆగస్ట్ 4 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అదేవిధంగా మనకు ఇది ఇంపార్టెంట్ అనమాట, మనకు చాలామంది అడుగుతుంటారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే మ్యాథ్స్ సంబంధించినటువంటి పీజీ చేస్తున్నారో, ఎంఎస్సీ మ్యాథ్స్ పీజీ సెకండ్ ఇయర్ అయితే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకు జూలై 31 నుంచి ఆగస్ట్ 5 వరకు అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రకమైనటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా చూడండి, ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు 31 జూలై నుంచి మనకు 3 ఆగస్ట్ వరకు అయితే కండక్ట్ చేస్తారు. పీజీ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే పీజీ కోర్సులు పీజీలో ఫిజిక్స్లో ఎవరైతే పీజీ చేస్తున్నారో సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. తర్వాత అదేవిధంగా మనకు కెమిస్ట్రీ ఇచ్చేస్తారు చూడండి, ఇక్కడ కెమిస్ట్రీ ఉంది, అదేవిధంగా అదేవిధంగా బాటనీ కూడా ఉంది చూడండి, ఇక్కడ బాటనీ ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జువాలజీ ఉంది, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది. అదేవిధంగా నేను పీడిఎఫ్ని కిందికి మెల్లగా స్క్రోల్ చేస్తాను, మీరు మెల్లగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని చూడడానికి ట్రై చేయండి, లేకపోతే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా చూడడానికి ట్రై చేయండి. అలాగే సైకాలజీ అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, అదేవిధంగా మనకు ఇంకా చాలా కోర్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్ టైంలో ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు పైన మనము పీడిఎఫ్లో చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఇయర్ సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ టైం టేబుల్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదైతే పీజీ కోర్సులో అయినటువంటి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఈ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇచ్చేసారు. జాగ్రత్తగా మీరు పరిశీలించడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ రకమైనటువంటి అన్ని కోర్సులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకు పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇదైతే ఎగ్జామినేషన్ టైం టేబుల్. అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇది. ఈ పీడిఎఫ్ని మొత్తం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. చూడండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకు టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్తుంది. ఆ పీడిఎఫ్ని మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఎందుకంటే మీరు ఏ టైం లోపల ఎప్పటి వరకు ఏ ఎగ్జామ్స్కి చదవాలో ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా మనం ఈ టైం టేబుల్ అయితే చూసుకోవాల్సిందే. కొంచెం చూడండి, మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సోషియాలజీ, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సోషియాలజీకి సంబంధించినటువంటి టైం టేబుల్ అనమాట. ఇది సోషియాలజీ, అలాగే ఇంగ్లీష్ ఇది, అలాగే తెలుగు ఫస్ట్ ఇయర్ అనమాట. పక్కన సబ్జెక్ట్స్ కూడా మీరు ఏమేమి చదువుకోవాలో ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ సబ్జెక్ట్స్ ఏ డేట్ రోజు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. అలాగే హిందీ వచ్చేసరికి మనకి హిందీ ఇక్కడ ఉంది. తర్వాత మనకు ఉర్దూ, ఎంకామ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, అలాగే సైకాలజీ. కిందికి స్క్రోల్ చేస్తే మనకు మాస్ కమ్యూనికేషన్ సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్. అదేవిధంగా మనకు కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో ఎంబీఏ వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. ఇది ఎంబీఏ సెకండ్ ఇయర్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబీఏ సెకండ్ ఇయర్ అనమాట, ఇది ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అనమాట, ఇది ఎంబీఏ థర్డ్ ఇయర్కి సంబంధించిన థియరీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట, ఇవి మూడు. అలాగే మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఎంబీఏకి సంబంధించినటువంటి వైవా అండ్ వాయిస్ సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు ఎక్కడైతే మీరు ఎంబీఏ కోర్స్ జాయిన్ అయ్యారో అక్కడ సంబంధించినటువంటి ఎగ్జామ్ స్టడీ సెంటర్లో మీకు సంబంధించిన ప్రాక్టికల్ సంబంధించినటువంటి వైవా కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అలాగే మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి ఇంకా ఫస్ట్ స్పెల్ సంబంధించిన పీజీ, డిప్లొమా అండ్ అదర్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇక్కడ చూడండి. ఈ కోర్సులు ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఏ రకమైనటువంటి కోర్సులు చేస్తున్నారో ఆ రకమైన కోర్సులకు సంబంధించినటువంటి పీజీకి సంబంధించినటువంటి అండ్ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సులకు సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పీజీకి సంబంధించిన డిప్లొమా ఇన్ బిజినెస్ ఫైనాన్స్ సంబంధించిన కోర్స్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు టైం టేబుల్ వచ్చేసరికి. అదేవిధంగా మనము ఇవన్నీ పీజీకి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించిన రకరకాలైనటువంటి ఈ కోర్సులకు సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనం కింద స్క్రోల్ చేస్తున్నాను. ఈ రకమైనటువంటి ఇక్కడ చూడండి ఎంఎల్ఐసి అండ్ బిఎల్ఐకి సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఎప్పుడు ఆగస్ట్ 16 నుంచి మనకు 22 ఆగస్ట్ వరకు ఈ అన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి అనమాట. ఈ బిఎల్ఐసి, ఎంఎల్ఐసి వాళ్ళు ఎవరైతే ఓల్డ్ బ్యాచెస్ ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో ఎగ్జామినేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ కావడానికి మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే ఇచ్చేశారు. ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోండి మీకు. ఎందుకంటే మీరు ఏ కోర్సు చేస్తున్నారో ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే మనకి ఈ పీడిఎఫ్లో మొత్తంలో ఉంది. ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ కోర్సులు ఎవరైతే చేస్తున్నారో ఎంకామ్, ఎంఏ, ఎంఎస్ఏ ఈ రకమైనటువంటి కోర్సులు అండ్ ఎంబీఏ అండ్ ఎంఎల్ఎస్సి, బిఎల్ఎస్ అండ్ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన టైం టేబుల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది కదా. ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ టైం టేబుల్ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ వీడియో యూజ్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఈ మొత్తం కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ అవుట్. జై హింద్.